కారు గుర్తు గులాబీ జెండా 40 ఏళ్ల పైబడిన వారి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఎటొచ్చి యూత్ జెన్జీతోనే సమస్య. వాళ్లను గులాబీ పార్టీ వైపు అట్రాక్ట్ చేయటమే ఇప్పుడు బిగ్ టాస్క్. యంగ్స్టర్స్ను ఆకట్టుకునేందుకు కారు పార్టీ వేస్తున్న ప్లాన్స్ అంతా ఇంత కాదు. వచ్చే ఎన్నికల్లో యువతే గేమ్ చేంజర్ అని భావిస్తున్న బీఆర్ఎస్ స్టూడెంట్స్ యూత్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిందనే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ యూత్ వింగ్ స్టూడెంట్ విభాగానికి కొత్త ఊపు తీసుకొచ్చేలా కేటీఆర్ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నారట. క్యాంపస్ పాలిటిక్స్ కు తెరదీసి మళ్లీ గులాబీ జెండా ఎగిరేయటానికి కొత్త టీంను సిద్ధం చేసే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోంది. జెన్జీ యూత్ స్టూడెంట్స్ పై బీఆర్ఎస్ ఫోకస్. ఫస్ట్ జెన్జీని అట్రాక్ట్ చేసే పనిలో కేటీఆర్ బిజీ. ఎక్కువగా యువతతో ఇంటరాక్ట్ అవుతున్న కేటీఆర్ గులాబీ పార్టీకి యువ రక్తం ఎక్కించే ప్లాన్లో లీడర్లు. బీఆర్ఎస్ స్టూడెంట్ యూత్ వింగుకు త్వరలో కొత్త టీం. క్యాంపస్ పాలిటిక్స్ పై కేటీఆర్ గ్రౌండ్ ఆపరేషన్. పొలిటికల్ ట్రెండ్ మారుతోంది. లీడర్ల థింకింగ్ కూడా చేంజ్ అవుతూ వస్తోంది. ప్రతి 5 ఏళ్లకొకసారి కొత్తగా ఓటర్లుగా మారుతున్న లక్షలాది మంది యువత ప్రభుత్వాలను మార్చడంలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సేమ్ టైం కాలేజీ స్టూడెంట్స్, అప్పుడప్పుడే జాబ్లకు ఎక్కుతున్న యువత కీలకంగా మారుతున్నారు. దాంతో జెన్జీ యువత స్టూడెంట్స్ను అట్రాక్ట్ చేయడం అన్ని పార్టీలకు బిగ్ సవాల్గా మారింది. అయితే బీఆర్ఎస్ అందరికంటే ఓ అడుగు ముందుకేస్తోంది. యువతను ఆకర్షించాలంటే సభలు, సోషల్ మీడియా ప్రచారం సరిపోదని, కాలేజీలు, క్యాంపస్ల సెంట్రిక్గా వ్యూహరచన జరగాలనేది కేటీఆర్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్వి స్టూడెంట్ యూనియన్ను పటిష్టం చేసి ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్లుగా పనిచేసే లీడర్లకు పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. క్యాంపస్ పాలిటిక్స్ నడిపే సత్తా ఉన్న స్టూడెంట్ లీడర్లకు బీఆర్ఎస్విలో పెద్దపీట వెయ్యబోతున్నారట. పదవులు మార్చడమే కాదు, వర్కింగ్ స్టైలే మారిపోవాలనే నిర్ణయానికి వచ్చారట. డిజిటల్ క్యాంపెయిన్లు, క్యాంపస్ డిబేట్లు, విద్యార్థుల సమస్యలపై ప్రొటెస్టులు, ప్రతి యూనివర్సిటీకి స్పెషల్ కోఆర్డినేషన్ టీం, ఇలా పకడ్బందీ ప్లానింగే నడుస్తోందట. దీంతో బీఆర్ఎస్వికి కొత్త క్యాప్టెన్ ఎవరు అనే డౌట్ నెలకొంది. యువత, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో ఉన్నారట. అదే వేదికపై విద్యార్థి, యువజన విభాగాలకు సంబంధించి కొత్త కార్యాచరణను ప్రకటిస్తారా, లేక సంస్థాగత మార్పులకు సంకేతాలు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో యువత ఓట్లే కీలకం కానుండడంతో యంగ్స్టర్స్ కు దగ్గర కాకుండా పార్టీని బలోపేతం చేయలేం, అధికారంలోకి రాలేమని పార్టీలో సీరియస్ డిస్కషన్ నడుస్తోందట. ఈ క్రమంలోనే పార్టీ యువజన విభాగం యూత్ వింగ్ లో కొత్త